'మద్రాస్ కారన్' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే ఓకే, ఓకే అనిపించింది. సినిమాని స్టార్ట్ చేయడం కొంచెం నార్మల్‌గానే స్టార్ట్ చేశారు. కానీ తర్వాత సినిమాలో మెయిన్ ప్లాట్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చే సీన్స్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. ఆ ప్లాట్ ఏంటంటే హీరో నైట్ పెళ్లి పెట్టుకొని హీరోయిన్ కలవడం కోసం బయటకొచ్చి ప్రెగ్నెంట్ లేడీని యాక్సిడెంట్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? హీరో పెళ్లి దాకా వెళ్ళాడా లేదా అనేది సినిమా. ఈ లైన్‌ని ఫస్ట్ హాఫ్‌లో చాలా వరకు బానే చూపించారనిపించింది. హీరో క్యారెక్టర్‌కి ఏమవుద్ది అనేలాగా ఇంట్రెస్ట్‌నయితే బానే క్రియేట్ చేశారు. ఇంక సినిమా ఇంటర్వల్ దగ్గరకొచ్చేసరికి సినిమా థ్రిల్లర్‌లా అవుతదేమో అనుకున్నాను కానీ, అలా కాకుండా స్టార్ట్ అయిన ఇష్యూ ముగిసిపోయింది అనే ఫీలింగ్ వచ్చేలా చేశారు. ఇంక సినిమా సెకండ్ హాఫ్‌లో అయితే హీరో దరిద్రం తప్ప చూడడానికి ఏముంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక అలా అనుకుంటున్న టైంలో ఒక విషయాన్ని రివీల్ చేశారు. అది తెలిసాక ఆ విషయం ఎలా జరుగుంటది అనే పాయింట్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. కానీ ఆ ప్రాసెస్ అయితే ఇంట్రెస్టింగ్‌గా లేదు. సినిమా అంత ముందుకొచ్చేసాక క్యారెక్టర్‌కి సంబంధించిన బ్యాక్ స్టోరీలు కొన్ని చెప్తున్నారు. అవైతే అనవసరం అనిపించింది. ఇంక సినిమాలో క్లైమాక్స్ అయితే అసలు సాటిస్ఫైయింగ్‌గా లేదు. తప్పు చేసినోడికి తప్పు చేశాననే ఫీలింగ్ రాదు. అన్ని కోల్పోయిన హీరో ఏమో ఏదో పెద్ద త్యాగం చేసినట్టు ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చుకుంటూ అలా వెళ్ళిపోతాడు. హీరో క్యారెక్టర్‌కి ఎలాగోలాగా ఎంతో కొంత మంచి జరుగుద్ది అనుకుంటూ సినిమాని లాస్ట్ వరకు చూస్తూ ఉంటే అలాంటి ఎండింగ్ ఇవ్వడం అస్సలు బాగా అనిపించదు. ఇంక సినిమాలో మెయిన్‌గా చేసిన అతని పెర్ఫార్మన్స్ బావుంది. ఇక నిహారిక గారికి యాక్ట్ చేయడానికి ఎక్కువ స్కోప్ లేదు గానీ ఉన్నంతలో బానే చేశారు. ఇంక సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదనిపించింది. ఫైనల్‌గా సినిమా ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదన్నట్టుగా బానే అనిపించినా, సెకండ్ హాఫ్‌లో హీరో బాధలు ఎక్కువైపోవడం, వాటికి సరైన ఎండింగ్ ఇవ్వకపోవడం వల్ల సెకండ్ హాఫ్ మాత్రం అంతంత మాత్రంగా అనిపించింది. ఇలాంటి సినిమాని చూద్దాం అనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోకి వచ్చేసే ముందైతే వీడియో లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.